హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజైతే నేను నంబర్ కేక్‌నైతే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో, నార్మల్‌గా కేక్స్ అంటే చేసేస్తారు. కాకపోతే నంబర్ అంటే ఎలా కట్ చేసుకోవాలి, ఏంటి అనేది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే మాత్రం కొంచెం కంగారుగా అయితే ఉంటుంది కదా! సో, చాలా సింపుల్‌గా, ఈజీగా మనం కూడా నంబర్స్‌ని కట్ చేసుకోవచ్చు. సో, నేను ఇక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో, ఎలా కట్ చేసుకోవాలి, ఏంటి అని. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్‌లో నాకు చెప్పండి. సో, ఇక్కడ నేను 2 కేజీస్ కేక్‌నైతే రెడీ చేసుకుంటున్నాను. సో, దానికోసం అయితే నేను స్క్వేర్ టిన్‌లో 2 కేజీస్ స్పాంజ్‌ని అయితే బేక్ చేసుకున్నాను. మనం నంబర్ కేక్స్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం స్క్వేర్ టిన్స్‌ని అయితేనే యూజ్ చేయాలండి. రౌండ్ టిన్స్ మనం యూజ్ చేస్తామంటే అందులో నంబర్స్ అయితే అసలు కరెక్ట్‌గా కట్ చేయలేము. సో, అందుకని చెప్పి స్క్వేర్ టిన్స్‌నే ప్రిఫర్ చేయండి. సో, ఇక్కడ నేను 2 కేజీస్ స్పాంజ్‌ని అయితే నేను స్క్వేర్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నాను. ఇక్కడ నేను 10 ఇంచెస్ టిన్ అయితే యూజ్ చేశానండి. సో, ఇక్కడ ఎప్పట్లానే మనం స్పాంజ్‌ని రెడీ చేసుకున్నాక షుగర్ వాటర్‌తో సోక్ చేసుకుంటాం కదా! ఇక్కడ నేను చేస్తున్న ఫ్లేవర్ ఏంటంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్. సో, అందుకని చెప్పి నేను బటర్ స్కాచ్ క్రష్‌ని అయితే షుగర్ వాటర్‌లో మిక్స్ చేసుకున్నాను. సో, ఆ షుగర్ వాటర్‌తో అయితే నేను సోక్ చేసుకుంటున్నాను. మధ్యలో ఫిల్లింగ్స్‌గా నేను బటర్ స్కాచ్ నట్స్‌ని అయితే ఇచ్చుకున్నాను. సో, ఇలా 3 లేయర్స్‌ని కూడా నేను అలానే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. మనం ఇక్కడ మిడిల్‌లో క్రీమ్‌నైతే అప్లై చేస్తున్నాం కదా! ఈ క్రీమ్‌నైతే మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ పెట్టినట్లుగా ఉంటే స్పాంజ్ పైన మనం పై లేయర్ పెడతాం కదా! టాప్ లేయరు. ఆ లేయర్ అయితే ఎత్తు పల్లాలు వచ్చేస్తాయన్నమాట. సో, అలా రాకుండా ఉండాలి అంటే మనం క్రీమ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అయితే పెట్టకూడదు. నెక్స్ట్ ఇక్కడ చాకో చిప్స్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ లేయరు. ఫస్ట్ లేయర్‌లో అయితే నేను బటర్ స్కాచ్ నట్స్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఒక్కొక్క లేయర్‌లో ఒక్కొక్క ఫిల్లింగ్ అయితే ఇచ్చుకున్నాను నేను. కొంచెం టేస్ట్ బావుంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫైనల్ లేయర్ అంటే టాప్ లేయర్ పెట్టుకునేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా మనకి లెవెల్‌లో ఉందా లేదా అనేది చూసుకొని మనం ప్లేస్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే సెంటర్‌లో బాగా హైట్ వచ్చేస్తుంది. ఈ కార్నర్స్‌లో మాత్రం డౌన్ అయిపోతుందనమాట. సో, అలా హైట్ అయిపోయి డౌన్ అయిపోతే మనకి కేక్ అనేది కరెక్ట్‌గా రాదు. నెక్స్ట్ కనిపించదు. సో, స్క్వేర్స్ మనం ఎప్పుడు స్క్వేర్ టిన్స్‌లో మనం బేక్ చేసుకున్నా సరే, స్క్వేర్ కేక్స్ అయితే మాత్రం ఈవెన్‌గా మనకి రావాలి. అలా వచ్చినట్లుగా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. లేదంటే ఎక్కువ క్రీమ్ పట్టేస్తుందనమాట. సో, అప్పుడు మనకి ఏంటంటే కస్టమర్ చెప్తారు, ఇంకా క్రీమ్ లానే ఉంది, కేక్ ఏం కనిపించట్లేదు అని అంటారు. సో, అలాంటప్పుడు మనం క్రీమ్‌ని తక్కువగా చేసుకుంటూనే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈక్వల్‌గా వస్తుంది. ఒక దగ్గర హైట్, ఒక దగ్గర హైట్‌లెస్ అలాంటివేం రావన్నమాట. సో, ఇక్కడ ఫైనల్ నేను క్రమ్ కోట్ అయితే చేసుకున్నాను కదా! క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత మనం మినిమమ్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనకి కేక్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మనం 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఇలా పెట్టుకోలేదనుకోండి, మనం కేక్‌ని ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను చూసారా? ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మెత్తగా ఉంటుంది కదా! ఈ షుగర్ వాటర్ వలన స్పాంజ్ అనేది. సో, మనకి నచ్చిన విధంగా కట్ అవ్వకుండా దానికి నచ్చిన విధంగా అది కట్ అయిపోతుంది. అంటే ముద్దలా అయిపోద్దనమాట. సో, అందుకని చెప్పి మినిమమ్ 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే క్రమ్ కోట్ చేసిన కేక్‌ని నేను 3 లేయర్స్‌గా ఈక్వల్ పార్ట్స్‌లోనే కట్ చేసుకున్నాను. అలా ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసుకున్న తర్వాతన ఇలా సెంటర్‌లో ఒక పార్ట్ ఉంది చూసారా? ఆ పీస్‌ని మాత్రం నేను కరెక్ట్ సైజ్ అంటే నేను తీసుకున్న ఆ బేస్‌కి కరెక్ట్‌గా నాకు సరిపోయేలా నేను కట్ చేసుకుంటున్నాను ఆ పీసెస్. ఆ పీసెస్ ఏం చేస్తానో లాస్ట్‌లో కూడా చూడండి. ఆ పీసెస్ ఎలా సెట్ చేస్తానో ఏంటి అని చెప్పి. సో, ఇక్కడ 3 పీసెస్ కూడా మనం తీసుకున్న బేస్‌కి ఈక్వల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కేక్ హైట్ అయిపోయి బేస్ చిన్నదయిపోతే మనకి కరెక్ట్‌గా రాదు. సో, అందుకని చెప్పి పీసెస్ కూడా మనకి కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఇక్కడ 3 పీసెస్‌ని నేను కట్ చేసుకున్న తర్వాతన బేస్‌కి సరిపోయినట్లు చిన్న చిన్న పార్ట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను కదా! సో, అలా 2 పార్ట్స్‌నయితే చిన్న చిన్న పీసెస్‌గా ఈక్వల్‌గా కట్ చేసుకున్నా. బట్ ఈ పార్ట్ ఇది చూసారా? ఇప్పుడు ఇది క్రాస్‌గా కట్ చేశాను. ఇదైతే మనకి పైన 1 అని ఒక షేప్‌లో వస్తుంది కదా! సో, దానికోసం అని చెప్పి మనం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మిగతా 2 పీసెస్ మాత్రం
ఈవెన్‌గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్‌గా వస్తుందనమాట. చూడండి ఇక్కడ నేను పెట్టాను కదా! అలా క్రాస్‌గా కట్ చేయడం వలన మనకి 1 అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, ఇక్కడ ఇలా నేనైతే అరేంజ్ చేసుకున్నాను 1 అనేది. సో, దీంట్లో మనం కట్ చేసిన పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, ఆ పార్ట్స్ అన్నీ కూడాను ఈక్వల్‌గా పైన ఒక లేయర్‌లా అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కేక్ వెయిట్ కూడా రావాలి. సో, వెయిట్ రావాలి అంటే మనం ఈవెన్‌గా ఇలా ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను చూసారా? ఇలా కట్ చేసుకుంటూ మనం తీసుకున్న బేస్‌కి కరెక్ట్‌గా సరిపోయేలా మనం కట్ చేసుకొని పైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మనం ఈవెన్‌గా పెట్టుకున్నట్లుగా ఉంటే మనకి కేక్ అనేది హైట్‌కి హైటు వస్తుంది. నెక్స్ట్ మన బేస్‌కి సరిపోయినట్లు వెయిట్ కూడా వస్తుందనమాట. సో, ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాతన నేను మళ్ళీ క్రీమ్‌నైతే అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. అదేదో డైరెక్ట్‌గా స్పాంజ్‌నే మీరు కట్ చేసేసి తర్వాతన ఇలా లేయర్స్‌గా పెట్టుకోవచ్చు కదా! ఎందుకు క్రమ్ కోట్ మీరిలా కట్ చేసుకున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం క్రమ్ కోట్ చేస్తే మనకి తక్కువ ఫిల్లింగ్ పడుతుంది. అలానే తక్కువ క్రష్ పడుతుంది. ఇలా మనం డైరెక్ట్‌గా స్పాంజ్‌ని కట్ చేసేసుకొని ఇలా ఒక్కొక్క లేయర్‌ని అప్లై చేసుకుంటాము అంటే మనకి ఫిల్లింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. నెక్స్ట్ మనం వేసుకునే క్రష్ వెయిట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయన్నమాట. సో, అందుకని చెప్పి ఫస్టే మనం కట్ చేసుకొని ఇలా చేయకుండా క్రమ్ కోట్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి కొంచెం ఫిల్లింగ్స్, క్రష్ అనేది తక్కువగా పడుతుందనమాట. కానీ టేస్ట్ మాత్రం బావుంటుంది. ఈక్వల్‌గా ఉంటుంది. కానీ ఇలా లేయర్స్‌గా పెట్టుకునేటప్పుడు మనం బేస్‌కి వెయిట్ వస్తే సరిపోదు. మనం బాక్స్‌లో కూడా సెట్ చేసుకోవాలి కదా! సో, ఆ వెయిట్ మనకి కరెక్ట్‌గా సరిపోవాలి అంటే ఇలా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే ఎలా కట్ చేసుకున్నా ఓకే. వాళ్ళు అడ్జస్ట్ చేయగలరు. కాకపోతే బిగినర్స్ అయితే మాత్రం అడ్జస్ట్ చేయలేరు కదా! సో, అందుకని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను మీకు. సో, మనం అరేంజ్ చేసుకున్న స్పాంజ్ పీసెస్ పైన అయితే మళ్ళీ మనం క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈవెన్‌గా మనం షేప్ వచ్చేలా క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం క్రమ్ కోట్ చేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి అయితే క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అని అంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ మళ్ళీ తీసి చేయండి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇలా క్రమ్ కోట్ చేసి వదిలేస్తున్నాను. దీనిపైన ఏంటంటే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్‌గా డిజైన్ అయితే వేసేస్తున్నాను దీనిపైన. ఇంకా స్పెషల్‌గా దీనికి ఎక్కువగా క్రీమ్ వేసి ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడం అలాంటివి ఏం లేవన్నమాట ఈ కేక్ అయితే. జస్ట్ ఇలా క్రమ్ కోట్ చేసేసి దీనిపైన నేను డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను. సో, ఫుల్‌గా వచ్చింది డిజైన్ దీనికి. సో, అందుకని చెప్పి ఫుల్ డిజైన్ అయితే వేసుకుంటున్నాననమాట. మనకి ఇక్కడ కొంచెం ఈ రైట్ సైడ్‌లో షేప్ అవుట్ అయితే అయ్యింది. సో, దాన్నైతే నేను లైట్‌గా కట్ చేశాను. ఎందుకంటే కొంచెం బెండ్‌లా వచ్చింది కదా! బెండ్ అయిపోయింది. సో, అక్కడైతే నేను కట్ చేసుకున్నాను. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో, నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. కానీ షేప్ అయితే మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సో, మీరు ఇక్కడ ఫైనల్‌గా చూసినట్లుగా అయితే మాత్రం కేక్ అనేది సూపర్ ఉంది. అలానే మన కస్టమర్‌కి కూడా చాలా నచ్చింది. టేస్ట్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా నచ్చింది. చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. సో, ఇక్కడ నేను స్క్రాపర్‌తో అయితే స్క్రాప్ చేసుకుంటున్నాను చూసారా? ఈవెన్‌గా లెవెల్‌గా రావాలి అని చెప్పి స్క్రాప్ చేసుకున్నాను. ఇలా మనం స్క్రాప్ చేసుకుంటే మనకి ఎక్సెస్ క్రీమ్ అనేది తీసేసుకోవచ్చనమాట. సో, ఎక్సెస్ క్రీమ్ తీసేసుకుంటే మనకి షేప్ వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ చూసారా నేను ఇక్కడ స్క్రాప్ చేసిన దగ్గర అయితే నాకు షేప్ రాలేదు. కొంచెం లైట్‌గా బెండ్ అయిపోయింది. సో, ఇక్కడ నేనైతే మాత్రం లైట్‌గా కట్ చేసుకుంటున్నాను. సో, మనం ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాతనైతే మాత్రం కంపల్సరీ ఈ కేక్ అనే కాదు ఏ కేక్ అయినా సరే మనం బోర్డ్నైతే మాత్రం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మనకి బోర్డు కరెక్ట్‌గా నీట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన కేక్ లుక్ అనేది బాగుంటుంది. సో, ఇక్కడ చూసారా నేనైతే ఈ షేప్ అవుట్ అయిందని చెప్పాను కదా ఇటు సైడు. రైట్ సైడ్. సో, రైట్ సైడ్‌నైతే మాత్రం నేను లైట్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి షేప్ అయితే వచ్చింది కదా! సో, వాళ్ళైతే నాకు పింక్ కలర్ చెప్పారు. రిఫరెన్స్ పిక్ కూడా ఒకటి పంపించారు. నేను ఇక్కడ మీకైతే పైన డిస్‌ప్లేలో అయితే చూపిస్తాను. సో, వాళ్ళు చెప్పిన డిజైన్ ప్రకారమే నేను చేశాను. సో, మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మాత్రం చేయండి. మీరు చేసిన లైక్ అయితే మాత్రం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సో, అందుకనే
తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. అలానే మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కేక్ కావాలన్నా సరే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. చాలామంది సిస్టర్స్ అయితే నాకు ఎగ్లెస్ కేక్స్ అయితే మాత్రం అడుగుతున్నారు, అంటే స్పాంజ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. నేను మీకు ముందు వీడియోస్లో అయితే ఎగ్లెస్ కేక్స్ అయితే చెప్తానండి, ఎలా స్పాంజ్ రెడీ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం బిజీగా ఉండడం వలన నేను ఎగ్లెస్ రెసిపీస్ అయితే చూపించలేకపోతున్నాను. సో ఫైనల్గా అయితే మన కేక్ ఇలా వచ్చేసింది. మీకు ఈ నెంబర్ 1 కేక్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలానే ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.